Hi, hello everyone. This is Jyotsna, functional wellness coach from Wellsense community. Hope you're all doing good and very good morning to all of you. Ee roju manam mana diet recipe lo broccoli, bottle gourd and paneer తో కలిపి ఒక pancake లాగా చేస్తున్నాం. సో వాట్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దామా మరి. ఫస్ట్లీ ఒక 2 tablespoons ఆఫ్ సొరకాయ తురుము, 2 tablespoons ఆఫ్ పన్నీర్ తురుము, 2 tablespoons ఆఫ్ బ్రోకలీ ఉడకబెట్టి ఒక 5 minutes పాటు ఉడకబెట్టి దాన్ని నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, తురిమి పెట్టుకున్నాను. అదొక 2 tablespoons. ఒక 2 to 3 ఎగ్స్, బ్రాయిలర్ చికెన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కంట్రీ చికెన్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సెసమీ సీడ్స్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్, కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్లీ మనము సొరకాయ తురుముని వేసుకుంటున్నాం. అండ్ దెన్ పన్నీర్ని ఒక 2 tablespoons వేసుకుంటున్నాం. అండ్ బ్రోకలీ తురుముని ఒక 2 tablespoons వేసుకుంటున్నాం. అండ్ కొత్తిమీర కొంచెం, సెసమీ సీడ్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో, సో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్. అండ్ నా దగ్గర నాటుకోడి గుడ్లు ఉన్నాయి, సో నేను 2 నాటుకోడి గుడ్లు వేస్తున్నా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నీట్గా బీట్ చేసేసుకోవాలి. సో మన మిక్చర్ రెడీగా ఉంది. సో నేను ఈ రెసిపీ చేయడానికి నేను క్వీన్ కుక్వేర్ యూస్ చేస్తున్నాను. ఇది మనకు ట్రిపుల్ ప్లే ఉండడం వల్ల మనం ఈ రెసిపీ వండుకునేటప్పుడు ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు ఎవాపరేట్ అవ్వకుండా మనకు లో మాయిశ్చర్లో కుక్ చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని లో మీటుకొని కుక్ చేయడం వల్ల మనకు ఎన్నో న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. సో కొంచెం బటర్ యాడ్ చేద్దాం. సో బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మన మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కేక్ లాగా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇప్పుడు మనం మూత పెట్టుకుంటున్నాం. దీన్ని ఒక 2 to 3 minutes వరకు కుక్ చేద్దాం. దానిలో ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో చూద్దామో మరి. ఆల్మోస్ట్ మన రెసిపీ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. సో దీన్ని ఇంకొక 1 minute వరకు మూత పెట్టి కుక్ చేద్దాం. సో ఇందులో మనము యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బ్రోకలీ, పన్నీర్ అండ్ బాటిల్ గార్డ్ వచ్చి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ కే. బ్రోకలీ మనకు రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఎరాడికేట్ ఫ్రీ రాడికల్స్ ఇన్ యువర్ బాడీ. అండ్ మనం యూజ్ చేసిన కంట్రీ చికెన్ ఎగ్స్ కూడా మన బాడీకి హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. సో ఇది మనము మన మీల్ ప్లేట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు 1 pot రెసిపీగా So this is how we make paneer broccoli omelette. Thank you.